గుడ్ మార్నింగ్ మై లవ్లీ పీపుల్. సో డే 27లో అయితే నేను 65 kg అయితే ఉన్నానండి. మార్నింగ్ అయితే ఇలా 2 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకున్నాను. ఒక్కసారి క్వాంటిటీ చూడండి. ఇది క్వాంటిటీ అంటే ఎప్పుడు చూపించలేదు కదా, సో అందుకని చూపిస్తున్నాను. 2 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. అండ్ డైలీ కూడా నేను 2 to 3 లీటర్స్ వాటర్ అయితే తాగుతానండి. ఈరోజు డీటాక్స్ డ్రింక్ చాలా స్పెషల్ అనమాట. దీన్ని ఎలా ప్రిపేర్ చేసేయాలంటే ఒక బౌల్ తీసుకొని ఇలా 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసాను. మరి నెక్స్ట్ ఏం వేయాలి అని అనుకుంటున్నారా? ఏం వేయొద్దండి, జస్ట్ ఈ వాటర్నే బాయిల్ చేసేయండి చాలు. ఇదేంటి వాటర్ని బాయిల్ చేస్తే డీటాక్స్ డ్రింక్ అవుతుందా అని అనుకుంటున్నారా? కాదు, ఇంగ్రీడియంట్స్ వేస్తాం బట్ తర్వాత. సో ఇలా మనం 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాం కదా, దాన్ని ఇలా పొయ్యి మీద వేసుకొని కొంచెం బాయిల్ చేసేయండి. ఇలా బాయిల్ చేస్తేగా వచ్చిన దానిని ఒక గ్లాస్లో వేసుకొని చిన్న అల్లం ముక్కని ఇలా ఒక్కసారి దంచి అలా వేసుకోండి. అలాగే వీటితో పాటు కొంచెం పుదీనా ఆకులు అయితే పుదీనా, మెంతాకులు అయితే మెంతాకులు వేసుకోండి. వేసుకున్న తర్వాత జస్ట్ హాఫ్ లెమన్ అనేది తీసుకొని స్క్వీజ్ చేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టేయండి. అలాగా ఇలా మనం ఒక 5 minutes పక్కన పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ పుదీనాలో ఉండే ఫ్లేవరు, అల్లంలో ఉండే ఫ్లేవరు, ఈ లెమన్ ఫ్లేవర్, ఈ మూడింటిని కూడా ఈ హాట్ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అలా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్ బాగా అవుతుంది. అంతేకాదు, అండ్ అలాగే వీటి వల్ల మనకి ఇప్పుడు వచ్చే కోల్డ్, కాఫ్ ఇలాంటి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవి కూడా తగ్గుతాయి. ఈ డీటాక్స్ డ్రింక్ ఓన్లీ వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదండి, పెద్దలు పిల్లలు ఎవరైనా కూడా తాగొచ్చు. ఓకేనా? దీనికి రిస్ట్రిక్షన్స్ అయితే లేదు. అండ్ చాలా టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇది సేమ్ లైక్ మనం మాక్టైల్స్ తాగుతాం కదా, అలానే ఉంటుంది. కాకపోతే అందులో స్ప్రైట్ అనేది యాడ్ చేస్తారు, సో తీయగా ఉంటుంది. ఇందులో మనం అలాంటివి ఏమి ఉండవు కాబట్టి నార్మల్గానే ఉంటుంది, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే లెమన్ ఆల్రెడీ వేసుకున్నాం కదా, సో టేస్ట్ అయితే బాగుంటుంది, ఆలోచించక్కర్లేదు. డీటాక్స్ డ్రింక్స్కి అయితే మనం స్పెషల్గా మనం ఇన్ని రోజుకు ఒక రకంగా చేసుకుంటున్నాము అంటే మీరు అర్థం చేసుకోండి డీటాక్స్ డ్రింక్కి మనకి ఎంత యూజో. ఓకేనా? డీటాక్స్ డ్రింక్ మాత్రం స్కిప్ చేయకండి. అండ్ రోజు కూడా ఒకటే చేసుకోవట్లేదు, మనం వీక్లీ ఎలా లేదన్నా ఒక 4-5 అన్నా చేంజ్ చేస్తున్నాం. సో వీటన్నిటిని కూడా తాగడం వల్ల ఒక్కొక్క స్పెషల్ పార్ట్ మీద ఎఫెక్ట్ అనేది పడి మనం ఇంకా బాగా వెయిట్ లాస్ అవుతాం. సో నా ఎక్స్ప్రెషన్ అయితే చూడొచ్చు, బాగుందని చెప్తున్నాను. ఈ డీటాక్స్ డ్రింక్ మాత్రం ట్రై చేయండి, బాగుంటుంది. ఓకేనా? అండ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేసి 2 ఇడ్లీ అండ్ టమాటా చట్నీ తినాలి. నాకు కొంచెం కంగారు ఎక్కువ, దానివల్ల నేను 3 ఇడ్లీ కూడా వేసుకున్నాను. అండ్ ఈరోజు లంచ్ వచ్చేసి ఏంటిది మిక్స్ చేస్తున్నాను అనుకుంటున్నారా? మా చికెన్ లవర్స్కి అయితే ముందే అర్థమైపోతుంది ఇదేంటో. ఈరోజు మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ. ఎస్, మా అక్క కువైట్ నుంచి వచ్చిందండి. 2 years ముందు వెళ్ళింది, మొన్న రీసెంట్గా వచ్చింది. కాకపోతే మా ఇంటికైతే ఈరోజు వచ్చింది. ఇంకొక 2-3 days ఇంకెక్కడే. సో మేము ముగ్గురం కలిసామంటే చాలు, తిండి మీద ఇంక యుద్ధం చేసేస్తాము. సో స్టార్ట్ చేసాము. నేనైతే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను, నాకు అది గుర్తుందండి. ఓకే, నాకైతే అది గుర్తుంది. కాబట్టి ఈసారి నుంచి యుద్ధంలో ఓడిపోతాను నేను ఈసారి నుంచి. అండ్ ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసింది. అసలు పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కూడా ఇంత బాగోదేమో టేస్ట్, అంత బాగా చేస్తుంది. ఇంకా అంత చూసిన తర్వాత ఆగలేక కొంచెం అయితే తిన్నాను. ఇది నేను తినలేదు, నా సోల్ని హ్యాపీనెస్ కోసం దానికి పెట్టాను అంతే. నేనైతే పెద్దగా తినలేదు. ఓకేనా? సో కొంచెం అయితే ఇలా తీసుకొని తినేసాను. సో ఇంక ఇలా తినేసిన తర్వాత నేను ఏం చేశాను అంటే బటర్ మిల్క్ మాత్రం తీసుకున్నాను. ఈ మధ్యన కీరాలు తెచ్చుకోవట్లేదండి రైతు మార్కెట్కి వెళ్ళి. మొన్న రీసెంట్గా కూడా వెళ్ళాను. అన్నీ నేను వీక్లీ తెచ్చేసుకుంటాను. సో వీక్లీ నాకు ఏం కావాలి ఐటమ్స్, ఏం కావాలి వెజిటేబుల్స్, అవన్నీ తెచ్చేసుకుంటాను. లాస్ట్ టైం కూడా కీరా మిస్ అయ్యాను, సో అందుకే తెచ్చుకోలేదు. ఈవినింగ్ అయితే ఇలా బాదం పాలు అయితే తీసుకున్నాను నేను. ఇక ఈరోజు అయితే ఈవెంట్కి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే సంగీత్ మెహందీ ఈవెంట్ అనమాట. సో ఈ డెకరేషన్ అయితే మాదే. మీకు కూడా మీ ఫంక్షన్స్లో ఏదైనా డెకరేషన్స్ కావాలంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయిపోవచ్చు. ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ, నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ తెలుసు నేను ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తాను అని. సో అందుకని జస్ట్ అప్పుడప్పుడు డెకరేషన్స్ పెడతాను. నా దగ్గరనే కాదు, యాజ్ యువర్ విష్, బట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి డెకరేషన్స్ కూడా షేర్ చేస్తున్నాను అనమాట. 8 PM అయితే ఇంక తిన్నాను. థ్యాంక్ యూ.